వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. నేను మీరాని. సో లాయర్లు అనే వాళ్ళు మనకి ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపిస్తారు. మరి అదే లాయర్లకి సమస్యలు వస్తే ఏం చేయాలి, వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకి మనము అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కన్వే చేస్తాం. మరి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ తెలియాలి అంటే ఈ రోజు మనతో పాటు అలంక నాగరాజు గారు ఉన్నారు. సో అసలు ఏంటి లాయర్ల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, వాళ్ళు చూపించే పరిష్కారాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన పరిష్కారాలు ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? లాయర్ గా అసలు మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు, లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఒక లాయర్ గా మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, లైఫ్ స్టార్ట్ అవడమే కాకుండా ఏమైనా సమస్యలు మీరు కూడా ఎదుర్కొన్నారా? అడ్వకేట్ గా ఒక ప్రొఫెషన్ కి రావాలి అంటే ప్యాషనేట్ గా వచ్చేటోళ్ళు కొంతమంది, నేను లాయర్ అనిపించుకోవడానికి, ఒక సోషల్ గా ఎలివేట్ కావడానికి, ఒక డిసిగ్నేషన్ పర్పస్ లో రావడానికి వస్తారు. కొంతమంది బ్రతుకుదేరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఏదేమైనా కూడా జీవనోపాధి కోసమే ఉంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రొఫెషన్. ఇప్పుడు డాక్టర్ ఉంటారు, అదొక ప్రొఫెషన్. అడ్వకేట్ అనేది ఒక ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్. యాక్చువల్లీ దీనికి అంటే మనం చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా లాయర్స్ నుండి వచ్చిన వాళ్ళే గొప్ప గొప్ప. చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్. అలాగే ఇప్పుడు జర్నలిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా లా మీద పట్టు కావాలి అని చెప్పి లా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టే లా అనేది ఒక ప్రొఫెషన్, కానీ ఇప్పుడు లాయర్స్ అన్న ప్రొఫెషన్ కూడా అడ్డుపెట్టుకుని చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి అని కూడా వింటూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మీరు మీ మీద వేసుకుంటారు. మీ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరూ మీరు కూడా బురద జల్లే ప్రయత్నం చాలా మంది చేసుకుంటారు. మరి అవి నిజంగానేనా, లేదంటే ఏంటి అసలు లాయర్లుగా మీరు ఉంటూ సమాజ సేవకు ఉపయోగపడుతున్నారా, లేదంటే ప్రజలకి మీరు వాళ్ళకి సమస్యల పరిష్కారం చేస్తాము అనే ఇదిలో ఒక షీల్డ్ వేసుకొని ఏమైనా సంపాదనలు వెనకాల మూటలు వెనకాలేసుకుంటున్నారా? మా ప్రొఫెషన్ ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్స్ అందరము ఉంటాం రోజు. అంటే దీనికి రిటైర్మెంట్ లేదు. ఇదేం గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ కాదు. ఎవరికి కూడా మనకు బాసిజం ఉండదు. ఒక సీనియర్ దగ్గరికి మనం కొంత సబ్జెక్ట్ నేర్చుకునే వరకు సీనియర్ దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్కరు ఇప్పుడున్న పిల్లలు మంచి జెమ్స్ వస్తున్నారు. నల్సార్ లాంటి పెద్ద పెద్ద మంచి మంచి యూనివర్సిటీ నుండి వస్తున్నారు. వాళ్ళు ఇండివిజువల్గా కూడా ఒక గోల్ పెట్టుకొని వస్తున్నారు, సబ్జెక్ట్ గెయిన్ చేస్తున్నారు. సీనియర్ల కంటే బాగా ఆర్గ్యూ చేస్తున్నారు మ్యాటర్స్. జడ్జెస్ కూడా ఇంకా పాలిష్డ్గా అయినరు. లా కూడా కొంత అమెండ్మెంట్స్ వచ్చినాయి. దానివల్ల కొంత మన ప్రొఫెషన్కి కొంత ఉంది. కానీ పాయింట్కి వస్తే ఏంటంటే ఇప్పుడు క్లయింట్ కోసము, ఇప్పుడు మీరు అడ్వకేట్, నేను అడ్వకేట్, మీరు నాకు మా క్లయింట్కి నోటీస్ పంపించారు, నేను మీకు రిప్లై నోటీస్ పంపిస్తాను. మీరు నాకు ఎంత దగ్గరైనా నేను పంపాల్సిందే. దట్ ఈస్ మై ప్రొఫెషన్, మన ప్రొఫెషన్ అది. అంతేగాని క్లయింట్ కోసం మనమైతే చంపుకోం కదా. నేను నిన్ను చంపాను, నువ్వు నన్ను చంపాను. అయితే బెంచ్ వరకు పోయే వరకు మన క్లయింట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రొజెక్ట్ చేస్తాం అంతే. వీఆర్ ది ఓన్లీ ద మీడియేటర్స్ బిట్వీన్ క్లయింట్ టు బెంచ్ జడ్జ్. ఈ సబ్జెక్ట్ పరంగానే మనం ప్రొజెక్ట్ చేస్తాం. అందులో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి మెరిట్స్ ఏమున్నాయి, డిమెరిట్స్ను మెరిట్స్గా మనం ఎట్లా ఎక్స్పోజర్ చేసుకోవాలి, మన క్లయింట్ని ఎట్లా గెలిపించుకోవాలనేది నాకుంటుంది. అడ్వకేట్ అయితే మీకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమనుకుంటారు, అయితే అక్కడ బెంచ్ వరకు మనకి ఫైటింగ్ ఉంటుంది. బెంచ్ అంటే జడ్జి నుండి మన కేసు అయిపోగానే పక్కకు బయటికి రాగానే మళ్ళీ చాయ్ తాగుతాము, ఇద్దరం కలిసి ఒకటే కార్లో పోతాము. అయితే క్లయింట్స్కి ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవద్దు అమ్మా, మాట్లాడుకుంటానంటే దొంగన కొడుకులు ఇద్దరు వీళ్ళు కొన్నిడైనరు, మనల్ని మోసం చేస్తారు, ఒకటైపోయినరు. బయటకు వచ్చినాక మేము అడ్వకేట్స్ మేమైతే చంపుకోం కదా క్లయింట్ల గురించి. కానీ వాళ్ళకి ఎట్లుంటుంది, అబ్బా మన అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ ఇద్దరు మాట్లాడుకుంటారు, వాళ్ళు కొల్లుడు అయ్యిండు, ఇట్లా అయితే లేకపోలేదు, కొద్దిమంది ఉంటారు. కానీ ఇక్కడ మాకు ఒక్కసారి క్లయింట్స్ ఆలోచించాలి. ఏమవుతుంది, ఒక్కసారి మా కెరియర్లో ఒక నేమ్ డ్యామేజ్ అయితే మాకు ఇంకా డ్యామేజ్. ఒక క్లయింట్ అనేటోడు ఒత్తడిపోతుంది. మన అవసరం అయిపోయినాక
వానికి మంచి అయితే చెప్తాడా లేదా, కానీ చెడు అయితే మాత్రం 100 మంది చెప్తాడు. మేము ఇవన్నీ కూడా స్కేలింగ్ ఉంటుంది మా ప్రొఫెషన్లో ఉన్నటువంటి మాకున్నటువంటి ఇబ్బంది అది. మీరు చెప్పినట్లు మీ తరపు క్లయింట్ అపార్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, అవతల తరపు నుంచి క్లయింట్ నుంచి కూడా ప్రెజర్స్ మీకు ఉంటాయి. ఎందుకంటే ఒక బలమైన క్లయింట్ అతను ఒక పరపతి ఉన్నవాడైతే మీకు బెదిరింపులు అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. నిజంగా వస్తుంటాయి. బెదిరింపులు అనేది మా ప్రొఫెషన్ అనేది కామన్. మాది రిస్కీ ప్రొఫెషన్. వాస్తవానికి కూడా ఈ ప్రొఫెషన్ అంటేనే టాస్క్ ఇది ఉంటుంది. ఒక క్లయింట్ది అంటే అర్థం చేసుకునేటానికి అది ఉండదు. ఇప్పుడు నేను నా క్లయింట్ కేసు నేను తీసుకోకపోతే ఇంకో అడ్వకేట్ తీసుకుంటాను. ఒక్కడే ఉన్నానా, నేను ఒక్కడే లేను కదా, ఇంకెవరో తీసుకుంటాను. నా క్లయింట్ నన్ను నచ్చి, నా పర్ఫార్మెన్స్ నచ్చి, నా యొక్క సబ్జెక్టు, నేను ఆయన కేసు నేను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, నేను ఆయనకు చెప్పిన విధానాన్ని బట్టి, ఆయనకు నాకున్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుందో అప్పుడు నేను ఆ క్లయింట్ తరఫున ఆయన బర్డెన్ అంతా నా మీద తీసుకొని నేను ఫైట్ చేస్తాను. అపోనెంట్ వాళ్ళు కూడా కొంతమంది బెదిరించి నువ్వు ఇలా డ్రాప్ కావాలి, నువ్వు ఎక్కువ తక్కువ, ఇట్లా వాడు కూడా ఫోన్లు చెప్తారు. మా ప్రొఫెషన్కి ఇది కామన్, కానీ దానికి భయపడితే మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలేదు. అట్లా ఏమి ఉండదు. 100% ఇది అంటే ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్సీ అనేది ఉంటుంది, ఉంటాయి, కామన్గా జరుగుతాయి. మరి యాక్ట్స్ కూడా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కేసెస్ సిఆర్పిసి కేసు ఏదైతే ఉన్నది, విఎన్ఎస్ఎస్ కానీ అలా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలా కొత్త యాక్ట్స్ వస్తున్నప్పుడు న్యాయం మారుతూనే వస్తుందా? ఇప్పుడు ఒక కేసు అయిపోయింది, మాకు కూడా తలనొప్పి పోతుంది కదా. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ ల్యాక్ ఓనర్స్ ఏదైతే ఈ మన పేర్లు మార్చిండ్రు తప్ప దాంట్లో ఏమో పెద్దగా కొత్తగా వచ్చింది అయితే ఏం లేవు, మార్పులు ఏమి పెద్దగా లేవు. కొన్ని సెక్షన్స్ అన్నెసరీ సెక్షన్స్ డిలీట్ చేసిండ్రు, కొన్ని పవర్స్ కొంచెం ఇచ్చిండ్రు. ఇక్కడ మా ప్రొఫెషన్ గురించి మేము మాట్లాడుకుంటే మా ప్రొఫెషన్ ఎంత దారుణం అంటే, ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులని, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి లేదు. చేయడానికి డిగ్రీలు ఎల్ఎల్బీలు ఇవన్నీ చేసేస్తున్నారు, కానీ తర్వాత అంటే యాక్చువల్లీ ఎలా ముందుకు వెళ్తారు, ఫ్యామిలీని ఎలా పోషిస్తారు? క్లయింట్ ఇస్తాడు, ఇవ్వడు, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇక్కడ మాకు ప్రభుత్వాల నుండి ఎటువంటి ఆదరణ లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదరణ లేదు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మాకున్నటువంటి పరిస్థితిలో 3 ఆర్గాన్స్ ఉంటాయి: లెజిస్లేటివ్ ఆర్గాన్, ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్, జ్యుడిషియరీ ఆర్గాన్. జ్యుడిషియరీ ఆర్గాన్ ఈ 3 ఆర్గాన్స్కి శాలరీస్ ఉంటాయి. కానీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్కి మేము ఎవరైతే విక్టిమ్స్, బాధితులు ఉంటారో, బాధితుల తరఫున న్యాయం కోసం మేము పోరాటం చేస్తాం. ఈ రకంగా వీళ్ళని చూస్తే కొన్ని రాష్ట్రాలలో అడ్వకేట్స్కి, జూనియర్ అడ్వకేట్స్ అప్ టు 5 years వరకు వాళ్ళకి కొంత స్టైప్ ఫండ్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కొంత లైబ్రరీ మెయింటెనెన్స్కి వాళ్ళకి ఫండ్ అలాట్ చేస్తారు. ఈ రకంగా ఉంటుంది. కానీ ఇంప్రాపర్ ఒక్కొక్క మన విత్ ఇన్ ద కంట్రీనే కొన్ని రాష్ట్రాలలోనే 5,000 అట్లా స్టైఫండ్ ఇవ్వడం ఉండదు. అడ్వకేట్ అంటే మనం అంటే ఇక దున్నేవాడిదే భూమి అన్నట్టు, మన టాలెంట్ ఉండి కేసుల్లో వస్తేనే వర్తు, లేకపోతే కథం ఇట్లా పిల్ల మొగల పంచాలకి మళ్ళీ ఈయన కూడా సెల్ఫ్గా ఈయన కేసు ఈయన వాదించుకోవాల్సి వస్తుంది. మాకు దరిద్రం ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వని రాయి అంటే ఇంతవరకు లేదు. అయితే ఇక్కడ యాజ్ ఎ సీనియర్గా మేము వచ్చినటువంటి ప్రొఫెషన్లో ఇప్పుడు ఉన్నటువంటి రానున్న రోజులలో చాలా సీరియస్గా మా అడ్వకేట్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలా మర్డర్స్ జరుగుతుంది. మర్డర్స్ జరుగుతాయా, అడ్వకేట్ తప్పు చేస్తే అక్కడ జరిగినాయా, దాని గురించి కాదు. ఇక్కడ మా ప్రొఫెషనల్కి, మాకున్నటువంటి అడ్వకేట్స్కి మాకు ప్రొటెక్షన్ లేదు. వాళ్ళ పర్సనల్ గడ్జెస్ వేరు. ప్రొఫెషనల్కి వచ్చే వరకు మాకున్నటువంటి సందర్భంలో మాకు థ్రెట్ ఉన్నదిలో మొర్రో అంటే కనీసం పట్టించుకునే నాది లేదు, కనీసం అని పిలిపించి మాట్లాడినది లేదు. ఇప్పుడు మాకు పోలీస్కు యాంటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రాసిక్యూషన్ నుండి వాళ్ళు కేసు పెడతారు, వాళ్ళకి అపోజిట్గానే మేము దాన్ని కౌంటర్గా మేము ఆ కేసును వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం. అది మా ప్రొఫెషన్. ఆయన కేసు పెడతాడు, ఆయననే బెయిల్ ఇస్తాడు అంటే ఇంకా న్యాయస్థానాల మీద గౌరవం ఎక్కడు.
ఇక్కడ అడ్వకేట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? అంటే మా పాత్ర అంత గొప్పది, కానీ ఇలా మాకున్న ఐడెంటిటీ లేదు. ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, 41A CRPC కానీ, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ కానీ, వాళ్ళు లైబ్రరీ పెట్టుకోవడానికి అది కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ బార్కి అంటే కోర్టుకి ఖచ్చితంగా మాకు మినిమం ఫెసిలిటీస్ అంటే టాయిలెట్స్ కానీ, ఇవి మనకు బార్ అసోసియేషన్ రూమ్స్ కానీ, లేడీ బార్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి ఉన్నటువంటి పరిస్థితులు. అది బార్ కౌన్సిల్ వాళ్ళు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి త్రూ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ త్రూ అట్లా మనకు ఒక ప్రాసెస్ డైరెక్ట్ పోయి మనకు అందరికీ కామన్ రైట్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారిని అడగచ్చు. 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులు, పోలీసులు, డాక్టర్లు, లాయర్లు అనేవాళ్ళు 4 పిల్లర్స్ లాంటి వాళ్ళు. సో అందులో ఒక పిల్లర్ వీక్ గా ఉంది అంటే మిగతాదంతా కరెక్టెడ్ సొసైటీ కింద వస్తుంది. మరి అలాంటి ఒక మెయిన్ పిల్లర్ గా ఉన్న లాయర్ వ్యవస్థకి బార్ కౌన్సిల్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి తెలంగాణలో ప్రత్యేకించి ఏది గురించి కాసేపు పక్కన పెడితే తెలంగాణలో ప్రత్యేకించి మరి బార్ కౌన్సిల్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు కానీ, ఇటువంటి మినిమం వాళ్ళకి కావాల్సిన వాటి గురించి కానీ ఫైట్ చేయలేకపోయారంటారా? ఫైట్ చేయలేకపోయినరా అనే క్రమంలో ఆలోచిస్తే చేయలేదనే చెప్పాలి. ఇప్పుడు మీ ముందు ఉంచిన ప్రతి అంశంలో ఏ ఒక్క అంశం కూడా మాకు ఇంప్లిమెంటేషన్కి రాలేదు. మాకు కనీసం ఒక ఐడెంటిటీ లేదు. జ్యుడిషియల్ ఆఫీసర్స్కి వాళ్ళకు శాలరీస్ వస్తాయి, వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మేము చేసుకుంటేనే బతకాలి అనే ప్రొఫెషన్ ఇది. చాలా మంది మొన్న కోవిడ్లోనైతే అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే కొంత ఆర్థికంగా ఉన్నోళ్ళు ఓకే, తిండికి లేక కూలికి పోయే సందర్భం కూడా లేని పరిస్థితులలో ఈ రోజు అడ్వకేట్గా ఒక ఇంత పెద్ద ప్రొఫెషన్ ఆఫ్టర్ డిగ్రీ ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన ఇలా కొంతమంది ఆటోలు నడుపుకున్నటువంటి సందర్భం, కిరాణా షాప్లలో పనిచేసే కొంతమంది కూడా ఉన్నారు, క్లాత్ స్టోర్స్లలో, గోల్డ్ షాప్, జ్యువెలరీ షాప్లో పనిచేయడం, ప్రైవేట్ దందాలు చేయడం. అంటే ఈ ప్రైవేట్గా ఒక్కొక్కరు చిన్న చిన్న పనులు చేసుకునే పరిస్థితి. ఎందుకు ఇక్కడ వచ్చిందంటే మా ప్రొఫెషనల్గా సెక్యూరిటీ లేదు, అంటే ప్రొఫెషనల్ ఇన్కమ్ సెక్యూరిటీ లేదు. గవర్నమెంట్ నుండి మాకేమి ఇచ్చేది లేదు, అడిగేటోళ్ళు లేడు. ఈ ఎలక్షన్ వస్తుంది, స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎవ్రీ 6 yearsకి ఒకసారి వస్తుంది మాకు. ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళకు ఒక యూనియన్గా వాళ్ళందరూ కూడా ఉండి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఒక ఎగ్జిక్యూషన్ సైడ్ తీసుకొచ్చుకునే సందర్భంలో అనేక సమస్యలు మా అడ్వకేట్ కమ్యూనిటీలో ఉన్నాయి. కానీ అవి ఆచరణ సిద్ధికి రాకుండా ఉన్నటువంటి సందర్భం. అవి రావాలి అంటే ఇప్పుడు మాకే అన్యాయం జరిగింది, మేమే ఏం చేసుకోలేము, ఇంకా మేము క్లయింట్కి ఏం చెప్తాం? ఇప్పుడు అంటే ఉన్న పరిస్థితులలో అట్లా ఆలోచిస్తారు కదా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్కి ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ అవి కానీ ఇవైనా కూడా కొంత ప్రశ్నించే గొంతుకలనే ఎంచుకోవాలి, మాట్లాడాలి, అడగాలి. ఎందుకంటే నువ్వు ఉట్టిగానే పోయి అక్కడ నువ్వు మన శాల్వాలు కప్పుకోనికో స్వీట్లు పంచుకోనికో కాదు. ఖచ్చితంగా అడ్వకేట్స్కి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ముందు పోయే వాళ్ళనే ఖచ్చితంగా ఎలివేట్ చేయాలి, ఎలక్ట్ చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఇంకా ఇది వీళ్ళే అడగాల్సిన అవసరం లేదు. వివిధ జిల్లాలలో ఉన్నటువంటి అసోసియేషన్ కూడా అందరూ కూడా తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి స్థాయి, ప్రధానమంత్రి స్థాయికి ఇది దేశ సమస్య, ఇది అక్కడి వరకు కూడా పోయి దీని మీద కొంత మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మేమైతే ఆశాజనకంగా ఉన్నాం. స్టైఫండ్ కానీ, ఇంకా మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఈ 41A CRPC కానీ ఇవన్నీ తీసేసి మాకున్నటువంటి మినిమం ఫెసిలిటీస్ ఉండి ఒక సోషల్ ఐడెంటిటీ కూడా మాకు కల్పించే విధంగా, కానీ ఆ రకంగా వాళ్ళకు ఉన్నది కాబట్టి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, జర్నలిస్టులకు ఇండ్లు, జర్నలిస్టులకు వాళ్ళకు అక్రిడేషన్ కార్డు, ఫ్రీ బస్సు, ఫ్రీ ట్రైను ఇవన్నీ ఉంటాయి. మాకైతే ఏది లేదు. ఉన్న పరిస్థితులు ఏంటంటే తిట్లు తప్ప ఇంకేం ఉండదు. ఉచిత బస్సు పథకము, ఉచిత
భోజన పథకం కింద ఉచిత న్యాయ పథకం లాగా అయిపోయింది అంటారు. అంతే అంటే ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అనుకుంటాము ఒక మనిషి బయటికి గంభీరంగా కనిపిస్తే వాడికేంట్రా అందులో ఉన్నాడు అనుకున్నాము. న్యాయవాదులుగా ఉంటూ సమస్యలకు పరిష్కారాలు చూపించే న్యాయవాదులకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ వరకు తీసుకువెళ్ళాలి అంటే ఒక కరెక్ట్ అయిన నాయకులు వాళ్ళు ఉండాలి, ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తులు కూడా ఉండాలి. సో ఇది న్యాయవాదుల తరఫు నుంచి అల్లం నాగరాజు గారు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మనతో పంచుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ANR Studios.